ఈ దసరా నుండి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఆశ్వయుజ మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మకర రాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి సామాన్యంగా ఉంటుంది. విజయదశమి రోజు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించినా ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. ఈ విజయదశమి రోజు ఏ మంచి కార్యానికి మొదలుపెట్టినా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయం తప్పక వరిస్తుంది. ఈ నెల మీకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా అనుకూలం. ఈ నెల ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగుతుంది. విదేశీ సంబంధమైన అవకాశాలు మీకు, మీ రక్త సంబంధీకులకు, మీ కుటుంబీకులకు వస్తాయి. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. విదేశాలలో మీ వారికి కీలక సమయంలో తగు సహాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి వస్తుంది. కుటుంబ విషయాల తాలూకు ప్రభావం మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద పడుతుంది. జాగ్రత్త వహించండి. ఎంత జాగ్రత్త వహించినా సహచర వర్గము, అనుచర వర్గము, సోదర వర్గము వల్ల కొన్ని చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో, ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టతరం అవుతుంది. ఈ విషయంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభపడగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల సగౌరవంగా ప్రవర్తించరు. మీ వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. ఒకనాటి శత్రువులు మిత్రులు కావడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. నమ్మక ద్రోహాన్ని, కృతజ్ఞతలను భరించలేరు. ఇవి పదే పదే గుర్తుకు వచ్చి మనస్సును బాధిస్తాయి. పిక్నిక్లు, విందు వినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాల్లో అపశృతులు సంభవించవచ్చు. జాగ్రత్త. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ స్థానాన్ని ఆశించిన వారు భంగపడడం మీకు ఆశ్చర్యం కలిగించదు. ఎందరు ఏం చేసినా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని రుజువు అవుతుంది. మీ స్వయంకృత అపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. సంవత్సర ద్వితీయార్థంలో స్త్రీలకు సంబంధించి వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీరు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. పంతాలకు, పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. నిందల బరువు దింపుకుంటారు. మీ ప్రత్యర్థులు రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా, ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది. లౌక్యం లోపించడం వల్ల, స్వతంత్ర భావాల వల్ల కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదలను దాటుకొని అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్వల్పకాల పరిస్థితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా స్థానచలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, మినహాయింపులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాన ధర్మాలు, సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. మీ సంస్థ గుడ్విల్, ప్రతిష్ట పెరుగుతుంది. రవాణాకు సంబంధమైన ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాల్లో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. అతి కష్టం మీద ముఖ్యమైన తప్పిదాలలో మీ పొరపాటు లేదని మాత్రం రుజువు అవుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సొంత విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడతారని మీ మీద వచ్చిన ఆరోపణలకు సంఘటనలే సమాధానం చెబుతాయి. వృత్తి ఉద్యోగాల కొరకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేయమన్న సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూస్తారన్న ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. మీ సహచర వర్గంతో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది. ఈ విషయంలో అంతర్మదనం చెందుతారు. నిబంధనలకు, నైతిక ధర్మానికి తిలోదకాలు ఇచ్చి మీ సాటి వాళ్ళు అధికంగా మీతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు. ఇందువల్ల మానసిక వైరాగ్యం కలుగుతుంది.
ఆలోచనలు పరిపరి విధాలు పోతాయి. శత్రువర్గం ఐకమత్యంగా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. చివరి వరకు మీ ఆంతర్యం ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. విద్య, ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో అండదండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతుంది. మంచి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సన్నిహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలకం, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. విలువైన స్థిరాస్తులలో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించినా కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేస్తారు. న్యాయస్థానాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అందువలన ఎంతో ఊరట కలుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం నుండి లాభం పొందుతారు. మీరు భూమిని కొనుగోలు చేయడం లేదా ఇంటిని నిర్మించడంలో కూడా విజయం సాధిస్తారు. మీ మంచి ఆర్థిక స్థితి మిమ్మల్ని అనేక పనులు చేయడానికి అనుకూలంగా సహకరిస్తుంది. మీ విశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలకు, మీరు విద్యార్థులు అయితే మీ విద్యా పనితీరుకు కూడా మంచిది. మీ ఆత్మవిశ్వాసం క్షీణించే అవకాశం ఉన్నప్పటికీ మీరు అద్భుతమైన కెరీర్ విజయాన్ని సాధించే మంచి అవకాశం ఉంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు సానుకూలంగా ఉంటాయి. మంచి పేరు వస్తుంది. అసూయగ్రస్తులైన కొంతమంది వల్ల కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతారు. ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేస్తే ఏ కార్యాన్నైనా సఫలీకృతం చేయవచ్చునని భావిస్తారు. అందరినీ కలుపుకొని ఒక ముఖ్యమైన కార్యంలో లాభం పొందుతారు. సమిష్టిగా లాభాలు పంచుకుంటారు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెప్తారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ స్వంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాలలోని మీ వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుందన్న శుభవార్త అందుకుంటారు. క్రయ విక్రయాల్లో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు విద్యా సంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు. పోటీ పరీక్షల్లో కానీ మామూలు పరీక్షల్లో కానీ మీరు వ్రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగ్ను ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్ కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లర మల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీ యత్నాలు విసుగు పుట్టిస్తాయి. ఏ పని చేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహ యోగం ఏర్పడుతుంది. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. విజయం వెంటనే వస్తుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ప్రశాంతంగా వ్యవహరించండి. సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. సూర్య సందర్శనం శుభప్రదం. చిత్తశుద్ధితో చేసే పనులు అంతా మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయనీయకండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.